గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ డియర్ స్టూడెంట్స్. లాస్ట్ సెషన్లో మనం ఒక సమ్ సాల్వ్ చేస్తూ ఉండగా ఒక ఉపద్రవం వచ్చింది. ఏంటది? కాదు వరద వచ్చింది కదా, పై దాకా వచ్చేసిన బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ దాకా పడవేసుకుని వెళ్ళిపోయాంగా మనం. సో మళ్ళీ నీళ్ళు తోడేశారు. సమ్ సాల్వ్ చేద్దాం, ఏమంటారు? మొదలు పెడదామా? లియో లిమిటెడ్ హ్యాస్ a net operating income of 21,60,000 and the total capitalization of 120 lakhs. So EBIT 21,60,000, market value of the firm 120 lakhs. The company is evaluating the options to introduce debt financing in the capital structure, and the following information is available at various levels of debt value. Different levels of debt value దగ్గర ఇంట్రెస్ట్ రేట్ కేఈ ఇచ్చాడు. ఇచ్చిన కేఈ మనకి ఎంఎన్ఎం అప్రోచ్ కేఈ కాదు, జనరల్ వాడి క్యాలిక్యులేషన్ కేఈ ఇచ్చాడు. ఇది కేడి. You are required to compute the equity capitalization rate if MM approach is followed. Equity capitalization rate KE calculate చేయమన్నాడు. If MM approach is followed, assume that the firm is operating in zero tax regime and calculations to be based on book values. So zero tax అన్నాడంటే ఇది M&M without taxes. So M&M without taxes థియరీలో ఇప్పుడు మనం ఏం చేయాలి? డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెట్ కాంపోనెంట్ దగ్గర KO క్యాలిక్యులేట్ చేయాలి. KE క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ KE ఆఫ్ లీవర్డ్ ఫర్మ్? రైట్ నో కంపెనీ అన్లీవర్డ్ ఫర్మ్, డెట్ని ఇంట్రడ్యూస్ చేసే కొద్ది లీవర్డ్ ఫర్మ్ అవుతుంది. అంటే అప్పుడు ఫార్ములా ఏంటి? కేఈ అట్లా కాదు, కేఈ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ సెకండ్ ఫార్ములా కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ ప్లస్ కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. ఓకే, ఆ ఫార్ములాని యూస్ చేసి మనం చేయడానికి ముందు అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ 120 lakhs ఇచ్చాడు కాబట్టి ఈబీఐటీ ఆల్రెడీ తెలుసు కాబట్టి అన్లీవర్డ్ ఫర్మ్ యొక్క కేఓ క్యాలిక్యులేట్ చేస్తే అది ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 18% వచ్చింది. సో దాని తర్వాత మనం లీవర్డ్ ఫర్మ్ కేఈ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వరద వచ్చింది. ఏమంటారు? హలో, వాట్ ఈస్ ద ఫస్ట్ కాలం? డెట్ వాల్యూ. సెకండ్ కాలం ఎస్. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే కేడి అంటే ఇంట్రెస్ట్ రేట్. ఓకే, అండ్ కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ ఆల్రెడీ సేమ్ కదా, ఏ లెవెల్ ఆఫ్ డెట్ దగ్గరైనా కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ సేమ్. కేడి ఒకటే ఫ్లక్చువేటింగ్ నెంబర్. వాట్ యూ సే? కేడి తెలుసు, కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ మనకు ఆల్రెడీ తెలుసు. ఫార్ములా ఏంటి? కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. ఎస్. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? I don't use that term. KO plus KO minus KD into debt by equity. ఇదంటే మనం సమ్ చేయలేం. వినిపిస్తుందా? అది పెద్ద ఫార్ములా అయిపోతుంది కదా, ఇక్కడ షార్ట్కట్లో రాయొచ్చు. Here KO means KO of unlevered form, obviously. సో ఫస్ట్ డెట్ వాల్యూ 0 కదా, ఈక్విటీ వాల్యూ ఎంత? 120 lakhs. అప్పుడు కేడీ నాట్ అప్లికబుల్. అప్పుడు కేఈ అంటే ఆల్రెడీ ఇచ్చిన కేఓనే కేఈ అవుతుంది. ఎంత కేఈ? అన్లీవర్డ్ ఫర్మ్ కేఓనే కేఈ అవుతుంది కదా, ఎంత పర్సెంటేజ్? 18%, రైట్. తర్వాత డెట్ ఎంత? 10 lakhs. ఈక్విటీ ఎంత అవుతుంది అప్పుడు? 110 lakhs అవుతుంది. కేడీ ఎంత ఇచ్చాడు 10 lakhs డెట్ దగ్గర? I'll do one thing. It's in lakhs. ఎస్, చెప్పండి. 110. కేడీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7%. యూ మీన్ 0.07, రైట్? హలో, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. కేఈ ఇస్ ఈక్వల్ టు కేఓ ఆఫ్ అన్లీవర్డ్ ఫర్మ్ 0.18, రైట్? 0.18 ప్లస్ 0.18 మైనస్ 0.07 ఇంటూ డెట్ ఎంత? 10 lakhs. ఈక్విటీ ఎంత? 110.
ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చిందో. 0.19. Are you sure? Or 19%? నెక్స్ట్ డే డేట్ తీసుకోవాలి. 20 lakhs. అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ? 100. ఇంట్రెస్ట్ రేట్ అగైన్ 0.07. KE is equal to, you're calculating KE of which firm? Levered firm. 0.18 plus 0.18 minus 0.07. ప్రపోర్షన్ చేంజ్ అయింది, అది రాసుకోవాలి కంపల్సరీగా. ఇంటూ డెట్ ఎంత? 20 డివైడ్ బై ఈక్విటీ 100. ఎంత ఆన్సర్? $0.1822 or 18.22%, right? హలో, ఇలా ఇంకా ఫర్దర్ డేట్ లెవెల్స్ దగ్గర మీరు క్యాలిక్యులేట్ చేయగలరా లేదా? హోప్ యూ కెన్ డూ ఇట్. రాంగా? నెంబర్ ఏమైనా చేంజ్ చేయాలా? ఏం కాదు, చేద్దాం. ఏముంది అందులో? ఎరేజ్ ఉంది నా దగ్గర. ఇదేనా? తిరగట్లేదు ఎరేజ్. ఎస్, చెప్పండి ఎంత? మీకైనా వినిపించిందా? నాకేం వినిపించలేదు, క్లారిటీగా చెప్పు. 0. నేను ఇలా చెప్తే మీకు ఓకేనా? 0 అంటే ఓకేనా? స్పీక్ లౌడ్. ఎంత? 0.202 at 20.2%. ఎస్. మరి అదర్ డెట్ లెవెల్స్ దగ్గర చేస్తారా లేదా? చేయండి. రైట్. లాస్ట్ ప్రాబ్లం మీ అందరికీ ఆన్సర్స్ కరెక్ట్గానే వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. చెప్తారా మరి ఆన్సర్స్ నెక్స్ట్ లెవెల్? ఆర్డర్ వైజ్ చెప్పుకుంటే వెళ్ళండి, రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఓ, మళ్ళీ బుక్ ఓపెన్ చేయాలి కదా. చెప్పండి చెప్పండి. 21.5%, 23.25%, 25.14%, 27.5%, 30.6%, 34%. అందరికి ఇవే ఆన్సర్స్ వచ్చాయా? నైస్. ఓకే, క్లోజ్ యువర్ బుక్స్. We'll start with a new concept. Arbitrage theory. This is what the new concept. ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మోడిగ్లియాని అండ్ మిల్లర్.
ఓకే, యాక్చువల్లీ ఇది ఒక సపరేట్ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీ అని మీకు అనిపిస్తుంది. అంటే లైక్ ఎన్ఓఏఎన్ఐ, ట్రెడిషనల్, ఎంఎన్ఎం వితౌట్ ట్యాక్సెస్, విత్ ట్యాక్సెస్ అని అనిపిస్తుంది. నిజానికి ఎంఎన్ఎం విత్ ట్యాక్సెస్, వితౌట్ ట్యాక్సెస్ థియరీ ఏదైతే ఉన్నాయో ఆ థియరీస్ డెవలప్ అయిందే విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? ఆర్బిట్రేజ్ థియరీ. అంటే ఆర్బిట్రేజ్ థియరీ అనేది ఎంఎన్ఎం అప్రోచ్లో ఒక పార్ట్. ఓకేనా? అంటే దీన్ని బేస్ చేసుకునే ఆ థియరీ డెవలప్ అయింది. నౌ వాట్ ఇస్ దిస్? అకార్డింగ్ టు మోడిగ్లియాని అండ్ మిల్లర్, two firms, levered firm and unlevered firm, identical in all aspects except for capital structure, cannot command two different values. రెండు ఫర్మ్స్ అన్ని ఆస్పెక్ట్స్లోనే ఐడెంటికల్గా ఉండి జస్ట్ బికాస్ క్యాపిటల్ స్ట్రక్చర్ డిఫర్ అవడం వల్ల టూ డిఫరెంట్ వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. రెండు ఫర్మ్ వాల్యూస్ ఈక్వల్గా ఉండాలనేది మోడిగ్లియాని అండ్ మిల్లర్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ రెండు ఫర్మ్ వాల్యూస్ ఈక్వల్గా లేకుండా అన్ఈక్వల్గా ఉన్నా, వీ కెన్ బ్రింగ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ టూ ఫర్మ్స్ ఇన్ టు ఈక్విలిబ్రియం పొజిషన్ ఆర్ ఈక్వల్ పొజిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ ప్రాసెస్ కాల్డ్ ఆర్బిట్రేజ్. అంటే రెండు ఫర్మ్స్ అన్ని ఆస్పెక్ట్స్లో సేమ్ బిజినెస్ లైన్ రన్ చేస్తూ, సేమ్ టోటల్ అసెట్స్, సేమ్ ఫండ్, సేమ్ ప్రాఫిట్స్, సేమ్ బిజినెస్ రిస్క్ అన్నీ సేమ్ ఉండి, ఒక ఫర్మ్ ఏమో డెట్ అండ్ ఈక్విటీ యూస్ చేస్తే లీవర్డ్ ఫర్మ్, ఇంకొక ఫర్మ్ ఓన్లీ ఈక్విటీ యూస్ చేసినంత మాత్రాన ఈ రెండు ఫర్మ్ వాల్యూస్ అన్ఈక్వల్గా ఉండకూడదు. ఒకవేళ అన్ఈక్వల్గా ఉన్నా మళ్ళీ ఆ రెండు ఫర్మ్ వాల్యూస్ ఈక్వల్ వాల్యూస్కి వచ్చేస్తాయి విత్ ద హెల్ప్ ఆఫ్ థియరీ కాల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ ప్రాసెస్ కాల్డ్ ఆర్బిట్రేజ్. ఆర్బిట్రేజ్ ప్రాసెస్తో రెండు ఈక్వల్ పొజిషన్ తీసుకురావచ్చు. హోప్ యూ గాట్ ఇట్. ఎగ్జాంపుల్కి లీవర్డ్ ఫర్మ్ వాల్యూ ఒక 550 crores ఉందనుకోండి వాల్యూ, అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ 450 crores ఉంది. లీవర్డ్ ఫర్మ్ ఇస్ ఓవర్ వాల్యూడ్, అన్లీవర్డ్ ఫర్మ్ ఇస్ అండర్ వాల్యూడ్. am I right or wrong? చూసుకోండి, అండర్ వాల్యూడ్ అంటే అండర్ అంటే లోవర్ వాల్యూ, ఓవర్ వాల్యూడ్ అంటే యూ నో దట్ హైయర్ వాల్యూ. సో విచ్ ఫర్మ్ వాల్యూ ఇస్ ఓవర్ వాల్యూడ్? లీవర్డ్ ఫర్మ్ ఇస్ ఓవర్ వాల్యూడ్, అన్లీవర్డ్ ఫర్మ్ ఇస్ అండర్ వాల్యూడ్. నిజానికి ఈ రెండు ఫర్మ్ వాల్యూస్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. సో అన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్బిట్రేజ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అంటే ఏం జరిగిద్దంటే, ఏ ఫర్మ్ అయితే ఓవర్ వాల్యూడ్ ఫర్మ్ ఉందో, అంటే ఏ ఫర్మ్ ఇది? లీవర్డ్ ఫర్మ్. ఏ ఫర్మ్ అయితే ఓవర్ వాల్యూడ్ ఫర్మ్ ఉందో ఆ ఓవర్ వాల్యూడ్ ఫర్మ్లో ఇన్వెస్టర్స్ వాళ్ళ హోల్డింగ్ని అంటే షేర్ హోల్డింగ్ని సేల్ చేసి అన్లీవర్డ్ ఫర్మ్లోనే ఈక్విటీని పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. వై సార్? రెండు సేమ్ సిమిలర్ ఫర్మ్స్ కదా, ప్రాఫిట్స్ సేమ్, అంతా సేమ్, జస్ట్ వాల్యుయేషన్ డిఫరెన్స్ వచ్చింది అంతే. అది మళ్ళీ స్టేబుల్గా కూడా ఉండదు, మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఏమవుతూ ఉంటుంది? చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి లీవర్డ్ ఫర్మ్లో ఉండే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ హోల్డింగ్ని షిఫ్ట్ చేస్తారు. అంటే వాళ్ళ షేర్స్ని ఏం చేస్తారు? సేల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ హై వాల్యూ ఉన్న ఈ వాల్యూలోంచి షేర్స్ని వాళ్ళు ఏం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు? సేల్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడ పర్చేస్ చేస్తూ ఉంటారు? అన్లీవర్డ్ ఫర్మ్లో పర్చేస్ చేస్తూ ఉంటారు. సో లీవర్డ్ ఫర్మ్లో ఉండే ఈక్విటీ షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్స్ని సేల్ చేస్తుంటారు. వచ్చిన ప్రాసెస్తో అన్లీవర్డ్ ఫర్మ్లోని ఈక్విటీని పర్చేస్ చేస్తూ ఉంటారు. నౌ టెల్ మీ వన్ థింగ్ మై డియర్ స్టూడెంట్స్, లీవర్డ్ ఫర్మ్లో సెల్లర్స్ ఎక్కువ, అవునా కాదా? అంటే ఎక్కువగా షేర్స్ సేల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ బయర్స్ తక్కువ ఉంటారు. వై సార్? ఎందుకంటే హై వాల్యూ ఉంది కదా, హై వాల్యూ దగ్గర ఒక అసెట్ కొనడానికి ఎప్పుడు కూడా బయర్స్ తక్కువ మంది ఉంటారు, అవునా కాదా? ఆర్ యూ గెటింగ్? అంటే లీవర్డ్ ఫర్మ్కి సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ. ఐ రైట్ ఆర్ రాంగ్? సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు వాల్యూ గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే కొటేషన్ ప్రైస్ని రెడ్యూస్ చేసుకుంటారు అక్కడ ఇన్వెస్టర్స్. అంటే డిమాండ్ బట్టి తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఎర్లీగా సేల్ చేయాలని చెప్పి ప్రైసెస్ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తారు ఇన్వెస్టర్స్. అండ్ ఆటోమేటిక్గా ఫర్మ్ వాల్యూ గ్రాడ్యువల్గా ఏమవుతుంటుంది? మోర్ సప్లై లెస్ డిమాండ్ వల్ల, మోర్ సెల్లర్స్ లెస్ నెంబర్ ఆఫ్ బయర్స్ వల్ల డిమాండ్ తగ్గి ప్రైస్ ఏమవుతూ ఉంటుంది? రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే 550 crores నుంచి 540 crores, నెక్స్ట్ 530 crores, అలా రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఓకే,
మరి ఇక్కడ సేల్ చేసిన ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీతో ఎక్కడ పర్చేస్ చేస్తారు షేర్స్ని? అన్లీవర్డ్ ఫర్మ్. అక్కడ లో వాల్యూకి అసెట్ని కొనడానికి బయర్స్ ఎక్కువ మంది ఉంటారు, అవునా కదా? మరి సెల్లర్స్ తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే తక్కువ వాల్యూకి అసెట్ని సేల్ చేయడానికి ఎవరు విల్లింగ్గా ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా సప్లై తక్కువ ఉంటుంది, బయర్స్ ఎక్కువ మంది ఉంటారు, అవునా కదా? సో లెస్ సప్లై మోర్ డిమాండ్. అంటే డిమాండ్ పెరిగే కొద్ది ఇక్కడ ఏం చేస్తారంటే అన్లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్టర్స్, ఐ మీన్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, వాళ్ళ షేర్ ప్రైస్ కొటేషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే నేను ఈ ప్రైస్కి సేల్ చేయను, ఇంకా ఎక్కువ ప్రైస్ సేల్ చేస్తానంటూ ఉంటారు. ప్రైస్ పెరిగే కొద్ది ఫర్మ్ వాల్యూ ఏమవుతుంటుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 450 crores నుంచి 470 crores, 490 crores, ఇలా వాల్యూ ఏమవుతూ ఉంటుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ఫర్మ్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది, ఇంకొక ఫర్మ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వన్ ఇస్ డిక్రీజింగ్, అదర్ వన్ ఇస్ ఇంక్రీజింగ్. గ్రాడ్యువల్లీ ఏదో ఒక వాల్యూ దగ్గర, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఫర్మ్స్ వాల్యూస్ వన్ ఫైన్ మార్నింగ్ 500 crores దగ్గర ఈక్వల్ అయ్యాయి. అంటే ఇప్పుడు లీవర్డ్ ఫర్మ్ వాల్యూ 500 crores ఉంది, అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ 500 crores ఉంది. దిస్ పాయింట్ ఇస్ నోన్ యాజ్ ఈక్విలిబ్రియం పాయింట్. ఏ పాయింట్ ఇది? అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్. ఏంటి ప్రాసెస్? ఆర్బిట్రేజ్ ప్రాసెస్. ఆర్బిట్రేజ్ ప్రాసెస్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. ఆర్ యూ గెటింగ్? షేర్స్లో కూడా సేమ్ జరుగుతుంది. సో ఏం జరిగిందంటే ఒక ఫర్మ్ ఓవర్ వాల్యూడ్, ఇంకొక ఫర్మ్ అండర్ వాల్యూడ్ అయినప్పుడు ఓవర్ వాల్యూడ్ ఫర్మ్లో ఉన్న షేర్స్ని సేల్ చేసి అండర్ వాల్యూడ్ ఫర్మ్లో ఉన్న షేర్స్ని పర్చేస్ చేయడం రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఓవర్ వాల్యూడ్ ఫర్మ్ గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది వాల్యూ, ఎందుకంటే అక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్లర్స్, తక్కువ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉండడం వల్ల డిమాండ్ తక్కువ ఉండి వాల్యూ తగ్గుతూ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి అన్లీవర్డ్ ఫర్మ్లో షేర్స్ పర్చేస్ చేయడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారు, తక్కువ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు. సో లెస్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్, more number of buyers, there is a huge demand for that particular company shares, so automatically the firm value increases. So undervalued firm gradually increase అవుతూ ఉంటుంది, overvalued firm gradually decrease అవుతూ ఉంటుంది వాల్యూ. ఫైనల్లీ ఈ రెండు ఫర్మ్ వాల్యూస్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఈక్వల్ అవుతాయి, అండ్ సచ్ పాయింట్ is known as equilibrium point. At that point both the firms values will be equal, and this process is simply known as what? Arbitrage process. ఇది డిమాండ్ అండ్ సప్లై డ్రివెన్ ప్రాసెస్ యాక్చువల్లీ. అయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఏ పాయింట్ దగ్గర రెండు ఫర్మ్స్ వాల్యూస్ ఈక్వల్ అవుతాయని ఈక్విలిబ్రియం పాయింట్ అడగడు, ఎందుకంటే అది మార్కెట్ డ్రివెన్, మనం డిసైడ్ చేయలేం. మనం ఈ ప్రాసెస్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటని అడుగుతాడు. ఇన్వెస్టర్కి ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటనే క్వశ్చన్ అడుగుతాడు. బిఫోర్ గోయింగ్ ఫర్ దిస్, ఆ ప్రాసెస్కి వెళ్ళే ముందు జనరల్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ మీరు చూస్తే కనుక ఎగ్జాంపుల్కి గుంటూరులో ఉల్లిపాయల రేట్ బాగా చాలా ఎక్కువగా ఉందనుకుందాం, లేదా టమోటాల రేట్ చాలా ఎక్కువ ఉందనుకుందాం. సరే ఉల్లిపాయలే తీసుకుందాం, ఆనియన్స్ కన్వీనియంట్. ఆనియన్స్ రేట్ చాలా ఎక్కువ ఉందనుకుందాం. 1 kg ఆనియన్స్ ఇక్కడ రైట్ నౌ 100 రూపాయలు రన్ అవుతుంది అనుకుందాం. అంటే ఇక్కడ డిమాండ్ ఎలా ఉన్నట్టు? పిక్స్. 1 kg 100 అంటే చాలా ఎక్కువ, అవునా కదా? కానీ ఇవే ఆనియన్స్ బాగా తక్కువకి ఒక ఏరియాలో దొరుకుతున్నాయి. ఎగ్జాంపుల్ రాజమండ్రిలో దొరుకుతున్నాయి అనుకుందాం. హలో, అంటే లెస్సర్, అంటే అక్కడ ఎందుకు తక్కువగా దొరుకుతున్నాయి సార్ అంటే అక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 30 రూపీస్కే కేజీ దొరుకుతున్నాయి అనుకుందాం. ఆర్ యూ గెటింగ్? 1 kg 30 రూపీస్ అక్కడ, ఇక్కడ 1 kg 100 రూపీస్ ఉంది. ఇక్కడేమో హై వాల్యూ ఉంది, అక్కడ లో వాల్యూ ఉంది. అంటే ఇక్కడ అమ్మేసి అక్కడ కొనమని కాదు, ఓకేనా? ఇది షేర్స్ కాబట్టి షేర్స్ కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ కమోడిటీస్ కాంటెక్స్ట్ వేరు, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు ఎవరైనా సరే చెప్పండి, మీకున్న కామన్ సెన్స్ ఇక్కడ 100 ఉంది, మార్కెట్లో 100 రన్ అవుతుంది, ఎవరైనా 100 కొన్నారు, అక్కడ 30కి దొరుకుతుంది. మీరేం చేస్తారు తెలివైన వాళ్ళు అయితే? అరే ఆనియన్స్ ఇక్కడ 100 రూపీస్ ఉంది అంటే అందరూ బయ్యర్స్ 100 కొంటున్నారు కేజీ, అక్కడ 30 రూపీస్కి మార్కెట్లో దొరుకుతుంది, ఇక్కడ 100 రూపీస్ దొరుకుతుంది. ఏం చేస్తావు అని అడుగుతున్నాను. నువ్వు తెలివైన వాడు కాబట్టి ఇక్కడ 100 రూపీస్ కొని అక్కడ 30 రూపాయలు అమ్ముతావా? ఏం చేస్తావు? అక్కడ 30 రూపీస్కి కేజీలు కొనేసి లారీ ఎక్కిచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ గుంటూరులో 100కి అమ్మేయడానికి రెడీ అవుతావు, అవునా కాదా? హలో, కానీ అంటే కాసేపు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అది అవాయిడ్ చేయండి డిస్కషన్ కోసం, కన్వీనియన్స్ అంటే. దీన్ని అజంప్షన్ అంటారు, అండర్స్టాండింగ్, థియరీ అండర్స్టాండింగ్ కోసం కొన్ని అజంప్షన్స్ తీసుకోవాలి. అజ్యూమింగ్ దట్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇస్ 0, మై అజంప్షన్. అదర్వైజ్ ఐ కాంట్ అండర్స్టాండ్ ద థియరీ కంఫర్టబుల్లీ. వాట్ యూ సే?
ఎస్. ఇప్పుడు నేను 30 రూపీస్ దగ్గర అక్కడ పర్చేస్ చేసి ఇక్కడ 100 రూపీస్ సేల్ చేస్తే ప్రాఫిట్ ఎంత వచ్చింది నా చేతిలోకి? 70 వితౌట్ ఎనీ రిస్క్. రైట్ ఆర్ రాంగ్? రిస్క్ ఏం లేదు ఇక్కడ. క్లియర్గా తెలిసిపోతుంది మార్కెట్లో, రెండు క్లియర్గా తెలిసిపోతుంది నాకు. ఎందుకంటే రాజమండ్రి మా ఊరే, ఈ ఊరు మా ఊరే, రెండు ఊర్లోనూ నాకు ప్రైసెస్ చాలా క్లారిటీగా తెలుసు. అక్కడ కొంటారు, ఇక్కడ అమ్ముతాను, అవునా కాదా? కానీ మార్కెట్ అయితే పిచ్చిది కాదు. ఏం జరిగిద్దంటే గ్రాడ్యువల్గా అక్కడ ఎక్కువగా అందరు, నేను ఒక్కడనే కాకుండా చాలామంది ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడ ఉన్న స్టాక్ మొత్తం కొనేస్తారు. కొనే కొద్ది అక్కడ ఏం జరిగిద్ది? అక్కడ డిమాండ్ పెరిగిపోతుంది. గ్రాడ్యువల్గా అక్కడ ప్రైస్ ఏమవుతూ ఉంటుంది? ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 30, 40, 50, 60 అలా వస్తుంది. ఇక్కడ సప్లై పెరిగిపోతుంది కాబట్టి డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు ఏం జరిగిద్ది? ప్రైస్ తగ్గుతుంది. 100 నుంచి 90, 80, 70, 60 అలా. ఒక పాయింట్ వచ్చేసరికి రాజమండ్రిలోను గుంటూరులోను 1 kg ఆనియన్స్ 50 రూపీస్ ఉంటాయి. వినిపిస్తుందా? దట్ పాయింట్ ఇస్ నోన్ యాజ్ వాట్? ఈక్విలిబ్రియం పాయింట్. ఇలా చాలా ప్రొడక్ట్స్కి మార్కెట్లో జరుగుతూ ఉంటుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఆర్బిట్రేజ్. ఆర్ యూ గెటింగ్ డియర్ స్టూడెంట్స్? ఇదే కాకుండా స్టాక్ మార్కెట్ తీసుకున్నారనుకోండి, బిఎస్సి అండ్ ఎన్ఎస్సి అని రెండు ఫేమస్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. డూ యూ నో దట్ వన్ కంపెనీ క్యాన్ బి లిస్టెడ్ ఇన్ మల్టిపుల్ స్టాక్ ఎక్స్చేంజెస్? ఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ మనకి బిఎస్సిలోను లిస్ట్ అయి ఉంది, ఎన్ఎస్సిలోను లిస్ట్ అయి ఉంది. రెండు స్టాక్ ఎక్స్చేంజెస్లోనూ కంపెనీ షేర్ ఒకే ప్రైస్ ఉండాలి, అవునా కాదా? హలో, ఉండాలి. జనరల్గా షేర్ ప్రైస్ ఏదైనా ఒకటే, షేర్కి వాల్యూ ఒకటే ఉండాలిగా. ప్లాట్ఫామ్ ఏదైనా అసెట్ అదే కదా. హలో, నేను ఒకటి అడుగుతాను చెప్పు. నువ్వు ఇప్పుడు ఇన్ఫోసిస్ షేర్స్ కొనాలనుకున్నావు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్నా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్నా అవే షేర్స్ కదా. అంటే రెండు చోట్ల ప్రైస్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఒక్కొక్కసారి ప్రైస్ డిఫర్ అవుతూ ఉంటుంది. వినిపిస్తుందా? అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ కన్వీనియన్స్ కోసం ప్రైస్ చెప్తున్నాను. ఒక 1000 రూపీస్ షేర్ ప్రైస్ ఉంది అనుకుందాం. 1000 రూపీస్ షేర్ ప్రైస్ కాస్త బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 1000 ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రం 1200 ఉంది. ఎందుకు అంటే అది ఒక ఇన్ఈక్విలిబ్రియం సిచ్యువేషన్, అలా జరిగింది అంతే. డిమాండ్ అండ్ సప్లై ఫ్లక్చుయేషన్స్ వల్ల 1200కి రీచ్ అయిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ షేర్ 1200 ఉంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 1000 ఉంది. నువ్వు తెలివైన వాడు అయితే ఏం చేస్తావు? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ కొని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేల్ చేస్తావు. ఇది మార్కెట్లో అందరికీ తెలిసే లోపు ఆటోమేటిక్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో బయర్స్ పెరిగిపోతారు, ఇన్ఫోసిస్ షేర్కి సెల్లర్స్ తగ్గిపోతారు, డిమాండ్ పెరిగిపోతుంది. అంటే 1000 నుంచి ఏమవుతూ ఉంటుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 1050, 1060, 1090 అలా పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు, బయర్స్ తగ్గిపోతారు. ఆటోమేటిక్గా 1200 నుంచి ప్రైస్ ఏమవుతుంటుంది? రెడ్యూస్ అవుతూ వస్తుంది. 1200 కాస్త 1190, 1160, 1150 అలా. వన్ ఫైన్ మార్నింగ్ రెండు స్టాక్ ఎక్స్చేంజెస్లోనూ షేర్ 1100 రీచ్ అవుతుంది. ఈక్విలిబ్రియం పాయింట్. వినిపిస్తుందా? అంటే ఈవెన్ ఇన్ఈక్విలిబ్రియం సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రం ఆర్బిట్రేజ్ ప్రాసెస్ కుదురుతుంది. ఇన్ఈక్విలిబ్రియం అంటే రెండు అసెట్ వాల్యూస్ ఈక్వల్గా లేకుండా ఇన్ఈక్విలిబ్రియం సిచ్యువేషన్ జరిగితే కనుక, అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉంటే కనుక, వీ కెన్ అడాప్ట్ అ ప్రాసెస్ కాల్డ్ ఆర్బిట్రేజ్. హోప్ యూ గాట్ ఇట్. ఎస్, దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్. నౌ ఇంతసేపు డిస్కస్ చేసింది అంత కాన్సెప్చువల్గా ఇలా ఉంటుందని మనం మాట్లాడుకోవడం. ఎగ్జామినేషన్ అడిగే క్వశ్చన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్లీ డిఫరెంట్. ఓకేనా? సో లెట్ మీ గో ఫర్ దట్. ఫస్ట్ ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయి. మీకు నేను ఇక్కడ ఓవర్ వాల్యూడ్ ఫామ్ ఏ ఫామ్ అని చెప్పాను? అండర్ వాల్యూడ్ ఫామ్. ఎవ్రీ టైం ఇలాగే ఉండాలని రూల్ ఉందనుకుంటున్నారా? నో. సమ్ టైమ్స్ అన్లీవర్డ్ ఫామ్ క్యాన్ బి ఓవర్ వాల్యూడ్ ఫామ్, లీవర్డ్ ఫామ్ క్యాన్ బి అండర్ వాల్యూడ్ ఫామ్. Ultimately, you must shift your holding from overvalued firm to undervalued firm. Such overvalued firm can be a levered firm or it can be an unlevered firm. It depends. అంటే ఏ ఫామ్ నుంచి ఏ ఫామ్ షిఫ్ట్ అవ్వాలంటే లీవర్డ్ నుంచి అన్లీవర్డ్ షిఫ్ట్ అవ్వాలనకూడదు. ఓవర్ వాల్యూడ్ ఫామ్ నుంచి అండర్ వాల్యూడ్ ఫామ్ షిఫ్ట్ అవ్వాలన్నాడు. ఆ ఓవర్ వాల్యూడ్ ఫామ్ చెక్ చేసుకున్నప్పుడు అది లీవర్డ్ అయినా ఉండొచ్చు, అన్లీవర్డ్ అయినా ఉండొచ్చు. ఆర్ యూ గెటింగ్? ఇక్కడ మనకి రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి. షిఫ్టింగ్ ఫ్రమ్ ఓవర్ వాల్యూడ్ టు అన్లీవర్డ్, షిఫ్టింగ్ ఫ్రమ్ ఓవర్ వాల్యూడ్ ఫామ్ టు అండర్ వాల్యూడ్ ఫామ్ ఉన్నప్పుడు రెండు సిచ్యువేషన్స్. ఫస్ట్ వన్ షిఫ్టింగ్ ఫ్రమ్ లీవర్డ్ టు అన్లీవర్డ్, సెకండ్ వన్ షిఫ్టింగ్ ఫ్రమ్ అన్లీవర్డ్ టు లీవర్డ్. రెండు సిచ్యువేషన్స్, రెండు ప్రాబ్లమ్స్. వినిపిస్తుందా? హలో, ఎస్. ఫస్ట్ కేస్, ఇఫ్ levered firm is
overvalued. And unlevered firm is undervalued. Okay. Yes. Levered firm. ఏది overvalued? చూడు. Levered firm. ఏది undervalued? Levered firm. This is overvalued. Got it? ఒక క్వశ్చన్, ఓవర్ వాల్యూడ్ నుంచి అండర్ వాల్యూడ్ షిఫ్ట్ అవ్వాలని చెప్పాను కదా. షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళ షేర్స్ని సేల్ చేయాలి. ఎగ్జాంపుల్ లీవర్డ్ ఫర్మ్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనుకుందాం. ముఖేష్ అంబానీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది కంపెనీ. ముఖేష్ అంబానీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది కంపెనీ. హీఈస్ హోల్డింగ్ మెజారిటీ షేర్ హోల్డింగ్. డూ యూ థింక్ దట్ ముఖేష్ అంబానీ విల్ షిఫ్ట్ ఫ్రమ్ లీవర్డ్ ఫర్మ్ టు అన్లీవర్డ్ ఫర్మ్? సేల్ చేసేసి మొత్తం వేరే ఫామ్లో షేర్స్ కొంటాడా? మరి ఎవరు కొంటారు? ఎవరు అమ్ముతారు, ఎవరు కొంటారు? షేర్ హోల్డర్సే. ముఖేష్ అంబానీ కూడా షేర్ హోల్డరే కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక 100% ఈక్విటీ ఉందనుకోండి, దీనిలో 2 కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ప్రమోటర్స్ ఆర్ ఆల్సో షేర్ హోల్డర్స్. నాన్ ప్రమోటర్స్ అంటే వాళ్ళు ప్రమోట్ చేయలేదంట కంపెనీని. ఇద్దరు కూడా ఈక్విటీ షేర్ హోల్డర్సే. కాకపోతే వీళ్ళేమో జనరల్ పబ్లిక్, వీళ్ళేమో కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. అవునా కదా? ఈ 100%లో ఎగ్జాంపుల్కి ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ ఆఫ్ 50% ఉందనుకో. బ్యాలెన్స్ 50% ఎవరిది? నాన్ ప్రమోటర్స్, జనరల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. స్టాక్ మార్కెట్లో నువ్వు షేర్స్ కొనాలంటే దొరికేది వీళ్ళు మాత్రమే. యూ కెనాట్ బై ద షేర్స్ హెల్డ్ బై మిస్టర్ ముఖేష్ అంబానీ, మిస్టర్ అజీం ప్రేమ్జీ, మిస్టర్ నారాయణ మూర్తి. ఆర్ యూ గెటింగ్? దే డోంట్ సెల్ దర్ ఈక్విటీ బికాస్ దే ఆర్ ది ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ. అసలు వాళ్ళ షేర్స్ స్టాక్ మార్కెట్లో సిఇఓ ఆర్ సిఎఫ్ఓ ద్వారా తెలుసుకుంటారు తప్పితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ షేర్స్ ఏ ప్రైస్కి అమ్ముదాం, ప్రైస్ పెరిగింది వెంటనే అమ్ముదాం అని రెడీగా ఉంటారు. వాళ్ళు అసలు ఎప్పటికీ అమ్మరు. అవునా కాదా? అంటే ఎవరి షేర్ హోల్డింగ్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది అమ్మా? జనరల్ ఇన్వెస్టర్స్, నార్మల్ అంటే ప్రమోటర్స్ కాని వాళ్ళు జనరల్గా. ఆర్ యూ గెటింగ్ డియర్ స్టూడెంట్స్? దీన్నే మనం ఏమంటామంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ఏంటది? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫ్రీ ఫ్లోట్ అంటే మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఏంటి అంటే ఓన్లీ నాన్ ప్రమోటర్స్. వినిపిస్తుందా? అంటే 100% స్టేక్ మొత్తం మార్కెట్లో ట్రేడింగ్ దొరకదు. ఓన్లీ నార్మల్ ఇన్వెస్టర్స్ మాత్రమే, జనరల్ పబ్లిక్ షేర్స్ మాత్రమే ట్రేడింగ్ జరుగుతుంటాయి. వీళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు ప్రైసెస్ని. వీళ్ళ బయింగ్ అండ్ సెల్లింగ్ వల్లే ప్రైసెస్ ఏమవుతుంటాయి? ఫ్లక్చువేట్. వీళ్ళ బయింగ్ అండ్ సెల్లింగ్ వల్ల వచ్చే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ హై వాల్యూ అయినా లో వాల్యూ అయినా సేమ్ వాల్యూ అదర్ ప్రమోటర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బికాస్ వాళ్ళ షేర్స్కి ఆ వాల్యూ ఉన్నప్పుడు ప్రమోటర్ షేర్స్ కూడా అదే వాల్యూ ఉంటుంది. ఎందుకంటే అందరిది ఒకటే కైండ్ ఆఫ్ షేర్స్ కదా. ఆర్ యూ గెటింగ్? హలో? ఎస్. ఎగ్జాంపుల్కి నేనున్నాను, నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరం కలిపి ఒక 200 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కొన్నాం. 100 స్క్వేర్ యార్డ్ నాది, 100 స్క్వేర్ యార్డ్ అవుతుందని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం పక్క పక్కనే. ఇప్పుడు అతను మార్కెట్లో అమ్మేయడానికి పెట్టాడు 100 గజాలు. ఇప్పుడు మార్కెట్లో ఒక 50 లక్షలు ఉందనుకున్నాం.
50 లక్షలకు సేల్ చేద్దామంటే అతను 60 లక్షలు అని చెప్తున్నాడు. 50, 60 ఇద్దరి మధ్యన డిమాండ్ జరుగుతూ ఉండేది. మళ్ళీ ఇంకొకటి కొనేశాడు, ఫ్రెండ్ వేరే వాడు వచ్చేసాడు, వాడు 60 లక్షలు కొనేశాడు. మళ్ళీ వాడొచ్చి ₹1,00,00,000 అమ్మాడు. అప్పుడు పక్కనే ఉన్న నా ఫీలింగ్ ఏంటి? నా ల్యాండ్ 100 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కూడా సేమ్ 1 crore అనే ఫీల్ అవుతాను కదా. వాట్ యూ సే? ఈవెన్ దో ఐఎమ్ నాట్ ట్రేడింగ్ మై అసెట్. ఇస్ ఇట్ క్లియర్? సిమిలర్లీ ప్రమోటర్స్ అలా చూస్తూ ఉంటారు. వాళ్ళ షేర్స్కి సేమ్ నార్మల్ షేర్ హోల్డర్స్కి ఏదైతే షేర్స్కి వాల్యూ ఉందో అదే వాల్యూ వాళ్ళ షేర్స్ కూడా ఉంటుంది. సో ట్రేడింగ్ జరిగేది మాత్రం నాన్ ప్రమోటర్ షేర్స్ మాత్రమే. హోప్ యూ గాట్ ఇట్ రైట్. ఇదంతా ఎందుకు చెప్పానంటే జనరల్గా ఓవర్ వాల్యూడ్ ఫర్మ్ నుంచి అండర్ వాల్యూడ్ ఫర్మ్కి షిఫ్ట్ అయ్యేది ప్రమోటర్స్, మేజర్ స్టేక్ హోల్డర్స్ కాదు, మేజర్ షేర్ హోల్డింగ్ ఉన్నవాళ్ళు కాదు. స్మాల్ స్టేక్ అంటే సే ఒక 1%, 2%, 5%, మ్యాక్సిమం ఆఫ్ 10% షేర్ హోల్డింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ షేర్స్ని అమ్మేసి ఇంకొక కంపెనీలో షేర్స్ ఏం చేస్తారు? పర్చేస్ చేస్తారు. ఆర్ యూ గెటింగ్? సో జనరల్గా పర్సంటేజ్ ఆఫ్ షేర్ హోల్డింగ్ మ్యాక్సిమం ఆఫ్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 10% ఉంటుంది. సో ఆర్బిట్రేజ్ ప్రాసెస్ని అడాప్ట్ చేసేది మ్యాక్సిమం ఆఫ్ 10% షేర్ హోల్డింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే. నౌ ఐఎమ్ టేకింగ్ ఈక్విటీ అండ్ డెట్, 10% డెట్, 200 lakhs, 100 lakhs. Okay. One of the investor, Mr. X, is holding 10% of equity. In which firm? Overvalued firm. Enta overvalued firm? Levered firm. So 200 lakhs లో 10%. అంటే సేల్ చేసేస్తే సేల్ ప్రాసెస్ ఎంత వస్తాయి? హలో, 20 lakhs వస్తాయి. ఏం చెప్పాను ప్రాసెస్ నీకు ఒకసారి చెప్పు. అన్లివర్డ్ ఫామ్లో కూడా ఈక్విటీ ఉంటుంది, అమౌంట్ రాయట్లేదు. మీకేం చెప్పాను? ఓవర్ వాల్యూడ్ ఫామ్లో షేర్స్ సేల్ చేయండి, వచ్చిన డబ్బులు తీసుకొచ్చి అన్లివర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేయండి. అవునా కాదా? హలో, ఇక్కడ సేల్ చేస్తే మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్స్? 20 lakhs. ఆ 20 lakhsని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అన్లివర్డ్ ఫామ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే స్టేటస్ ఉందో అదే స్టేటస్ కంటిన్యూ అవ్వాలి. ప్రీవియస్గా లీవర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు మిస్టర్ ఎక్స్ అనే ఇన్వెస్టర్కి కొన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. లీవరేజ్ బెనిఫిట్ వస్తుందంట. నేను ప్రీవియస్లీ వెన్ హీ ఈజ్ ఇన్ లీవర్డ్ ఫామ్ హీ వాజ్ ఎంజాయింగ్ వాట్? ద బెనిఫిట్ ఆఫ్ ఫైనాన్షియల్ లీవరేజ్. బెనిఫిట్ ఆఫ్ ఫైనాన్షియల్ లీవరేజ్ అంటే ఏంటి సార్? బెనిఫిట్ ఆఫ్ డెట్. డెట్ బెనిఫిట్ ఏంటి సార్? డెట్ వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా రిటర్న్ వచ్చేది. జనరల్గా డెట్ వల్ల ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది, మైలేజ్. వాట్ యూ సే? ఆ మైలేజ్ని ఎవరు కూడా ఎంజాయ్ చేసేవారు? ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే మిస్టర్ ఎక్స్ కూడా ఎంజాయ్ చేసేవాడుగా, అవునా కదా? అంటే అతని ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇన్కమే కాకుండా డెట్ వల్ల కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేది. ఎగ్జాంపుల్కి ఈ 100 lakhs నుంచి డెట్ 100 lakhs నుంచి ఒక 30% రిటర్న్ వస్తుంది అనుకోండి. 30 lakhs వస్తుంది. 100 into 30% అంటే ఎంత? 30 lakhs ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తాం? 10% మాత్రమే. 100 into 10% ఎంత? 10 lakhs. అంటే 30లోంచి 10 lakhs ఇంట్రెస్ట్ పోతే ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది? 20 lakhs. ఆ 20 lakhs ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎవరికి వెళ్ళేది? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి వెళ్ళేది. ఆ 20 lakhsలో ఇన్కమ్ షేర్ ఏదైతే ఉందో ఆ షేర్లో ఎవరు కూడా తీసుకునేవారు? మిస్టర్ ఎక్స్ కూడా తీసుకునేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే సేల్ చేసి ఎగ్జిట్ కొట్టాడో, ఎగ్జిట్ కొట్టి వచ్చిన 20 lakhsని తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు? అన్లివర్డ్ ఫామ్లో. అలా ఇన్వెస్ట్ చేస్తే ఇంతకుముందు ఏదైతే బెనిఫిట్ ఎంజాయ్ చేసేవాడో ఆ బెనిఫిట్ ఇప్పుడు వస్తుందా? రాదు. ఎందుకు? డెట్ లేదు కాబట్టి. సో వై? బికాస్ అన్లివర్డ్ ఫామ్ ఈజ్ నాట్ మెయింటైనింగ్ డెట్. సో హీ కెనాట్ ఎంజాయ్ ద సేమ్ బెనిఫిట్ ఆఫ్ డెట్. డెట్ బెనిఫిట్ ఎంజాయ్ చేయలేడు. లీవర్డ్ ఫామ్లో ఉండగా ఉండే డెట్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ డెట్ బెనిఫిట్ అన్లీవర్డ్ ఫామ్లో లేదు. మళ్ళీ అదే బెనిఫిట్ రావాలి, అదే బెనిఫిట్ వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేయాలి. ఆ బెనిఫిట్ వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేయాలంటే సేమ్ ప్రీవియస్ స్టేటస్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ప్రీవియస్లీ వెన్ ఈజ్ ఇన్ లీవర్డ్ ఫామ్ హీఈస్ ఎంజాయింగ్ డెట్ బెనిఫిట్ అండ్ ఈజ్ ఆల్సో ఫేసింగ్ ఫైనాన్షియల్ రిస్క్. ఫైనాన్షియల్ రిస్క్ కూడా బేర్ చేస్తాడు. ఫైనాన్షియల్ రిస్క్ ఉంది, ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ రిటర్న్స్, ఆ రిస్క్ ఉండదు ఎందులో? అన్లివర్డ్ ఫామ్లో. సేమ్ ఫైనాన్షియల్ రిస్క్ ఉండాలి. గుర్తుపెట్టుకో, ఏంటది? సేమ్ ఫైనాన్షియల్ రిస్క్ ఉండాలి, సేమ్ బెనిఫిట్ రావాలి. ఏం చేయాలి? ఏం చేస్తే ఆ ప్రీవియస్ స్టేటస్ని కంటిన్యూ చేయగలరు? ఇప్పుడు మీరు చెప్పాలి. క్వశ్చన్ టు యూ. చెప్పండి ఏదైనా సరే.
క్వశ్చన్ మాత్రం అర్థమైంది అందరికీ? లీవర్డ్ ఫామ్లో ఉండగా ఉండే డెట్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది అన్లీవర్డ్ ఫామ్లో లేదు కాబట్టి మళ్ళీ నాకు ఆ బెనిఫిట్ కావాలి, ఆ ఫైనాన్షియల్ రిస్క్ కావాలి. అలా ఉండేటట్టు నేను ఇన్వెస్ట్ చేయాలి. ఏ ఫామ్లో? అన్లీవర్డ్ ఫామ్లో. ఏం చేయాలి? బోత్ ఆఫ్ యూ డోంట్ ఆన్సర్, ఓకే? ఒకవేళ మీకు ఏదైనా థాట్ వచ్చినా చెప్పండి. ఆలోచించండి, బాగా ఆలోచించి చెప్పండి. ఏం చేయాలంటే అన్లీవర్డ్ ఫామ్కి ఫోన్ చేసి మై డియర్ అన్లీవర్డ్ ఫామ్ యూ ప్లీజ్ మెయింటైన్ డెట్ అని చెప్పాలా? వింటారా? అసలు కాలేనా ఆన్సర్ చేస్తారా? వీ కాంట్ చేంజ్ ద ఫైనాన్సింగ్ డెసిషన్స్ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్, రైట్? దెన్ వాట్ ఐ కెన్ డూ? సరే నేనే చెప్పేస్తాను, మీరు చెప్పండి ప్రతిదీ. ఈక్విటీ షేర్ హోల్డర్స్ని ఎక్కువగా ఎందులో? అన్లీవర్డ్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటున్నావు అంటే ఇప్పుడు వచ్చిన డబ్బులు మొత్తం ఇన్వెస్ట్ చేయాలంటున్నావా? అని అర్థం కాలేదు నాకు. రిస్క్ కావాలన్నా? నో రిస్క్, నో రిస్క్, నో రస్క్, రైట్? సంథింగ్ న్యూ. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. లీవర్డ్ ఫామ్లో ఉండగా డెట్ బెనిఫిట్ ఎంజాయ్ చేసే నాకు అన్లీవర్డ్ ఫామ్లో నాకు ఎక్స్ట్రా రిటర్న్ రావట్లా. అన్లీవర్డ్ ఫామ్లో మేనేజ్మెంట్ని అడిగాను, నాకు ఎక్స్ట్రా రిటర్న్ రావట్లేదు ఏంటి అని. నేను డెట్ మెయింటైన్ చేయట్లేదు, నాకు రిటర్న్ కావాలి, రిస్క్ కూడా కావాలని చెప్పాను. అది మెయింటైన్ అవ్వట్లేదు, కంపెనీ మెయింటైన్ చేయట్లేదు, నాకు అదే స్టేటస్, అదే ఎక్స్ట్రా రిటర్న్ కావాలి. ఐ వాంట్ టు ఫేస్ ఫైనాన్షియల్ రిస్క్ అండ్ ఐ వాంట్ సమ్ ఎక్స్ట్రా రిటర్న్. వాట్ ఐ కెన్ డూ? ఎస్. అర్థం కావట్లా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? అమ్మా, నెట్టింగ్ ఆఫా? స్ప్లిట్టింగ్ ది షేర్స్ అంటే స్ప్లిట్ ఆఫ్ అంటున్నావు నువ్వు ఇప్పుడు? ఏం స్ప్లిట్ ఆఫ్? ఫేస్ వాల్యూని తగ్గిద్దాం అంటున్నాడా? చాలా కాంప్లికేట్ చేస్తున్నారు, అవసరం లేదు. దానివల్ల రిస్క్ ఎలా పెరిగిద్ది నాకు? ఐ వాంట్ ఫైనాన్షియల్ రిస్క్. ఈక్విటీ వాల్యూ, యూ కాంట్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ, దట్ విల్ బి డిసైడెడ్ బై ది మార్కెట్. అయినా ఈక్విటీ వాల్యూ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా దట్ డజంట్ మ్యాటర్ టు మీ. నాకు కావాల్సింది ఏంటి? నేను మాట్లాడేది ఇన్కమ్ గురించి, వాల్యూ గురించి కాదు. షేర్ వాల్యూస్, హై వాల్యూ, లో వాల్యూ. మీకు ఇంకో థాట్ రావచ్చు, సార్ ఇక్కడ ఓవర్ వాల్యూలో ఎక్కువగా అమ్మేశారు కదా, ఎక్కువ వాల్యూ తీసుకొచ్చి అండర్ వాల్యూలో తక్కువ వాల్యూ కొంటారు కదా, సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఇలాంటి థాట్స్ రావచ్చు, అవేం చెప్పొద్దు నాకు. నాకు పాయింట్ ఏంటంటే ఇన్కమ్ పర్స్పెక్టివ్లోనే చెప్పండి, వాల్యూ పర్స్పెక్టివ్ వదిలేసేయండి. ఎందుకంటే మన క్యాలిక్యులేషన్స్, సమ్స్ అన్ని ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. అర్థమవుతుందా? హలో, ఐ వాంట్ టు మెయింటైన్ సేమ్ ఫైనాన్షియల్ రిస్క్ అండ్ ఐ వాంట్ సమ్ ఎక్స్ట్రా రిటర్న్, లేవరేజ్ బెనిఫిట్ కావాలి. ఏం చేయాలి చెప్పు? నో. ఫైనాన్షియల్ రిస్క్